హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు వేడి వేడి అన్నంలోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా బీరకాయ తొక్కు, మామిడికాయ ముక్కలు, టమోటా ముక్కలు, కరివేపాకు ఒక ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, అలాగే ధనియాలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి మనం చట్నీకి తగ్గట్టుగా ఇందులో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అవి తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఈ బీరకాయ తొక్కులు, ఆ తర్వాత నెక్స్ట్ టమోటాలు ఉంటాయి కదా కట్ చేసుకున్నవి, ఆ టమోటా ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటాము. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలండి. వేసుకొని సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా దోరగా వేగే వరకు ఉంచుకుంటాము. ఆల్రెడీ మనము ఈ పొడిని గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ మామిడికాయ ముక్కలు అలాగే అంతా అందులో వేసేసుకుంటాము. వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటాము. తర్వాత మళ్ళీ బాండలి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకొని మనం ఈ మిక్సీలో ఉండే చట్నీని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసేసుకున్న తర్వాత మనకి తిరగమాత పెట్టుకున్నాం కదా, చట్నీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పాడవదండి, ఎందుకంటే మనము ఆయిల్లో వేసుకుంటున్నాం కాబట్టి. ఇందులో అయితే నేనైతే వాటర్ కూడా యాడ్ చేయలేదు, ప్లస్ చింతపండు కూడా నేను ఇందులో అస్సలు యాడ్ చేయలేదండి. ఓకే అండి, చూడండి మనకి వేడి వేడి అన్నంలోకి అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.